సారీ జగదాత్రి, మరిది మీకు సిగరెట్స్ తీసుకురమ్మని చెప్పకుండా ఉండాల్సిందే. పర్వాలేదు వదినా. సరే, లేట్ అవుతుంది, అందరూ వెళ్ళి పడుకోండి. మోహన్ చూడు. అన్నయ్య జాగ్రత్త. నాకెందుకు జాగ్రత్త చెప్పారు? నేను పాచి మొహన్నా? నా మొహం పాత డబ్బాకి సొట్టలు పడినట్లుంటుందా? వద్దే వద్దే వద్దే. ప్లేన్ బాల్. సారీ సారీ. నేను క్లీన్ చేస్తా. ఏంటి కేదార్ ఇది? పని మనిషి రాలేదు, నాకు హెల్ప్ చేస్తాను అన్నావు, ఈ విధంగా హెల్ప్ చేస్తున్నావు. సారీ దాత్రి. నువ్వు హెల్ప్ చేయడం పక్కన పెడితే నాకు తలనొప్పి తెస్తున్నావు. సారీ దాత్రి. సారీ దాత్రి, తెలియకుండానే చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూనే ఉంటా. సారీ సారీ సారీ. అబ్బా నువ్వున్నావు చూడు. నింగి నేల నీల నాల కలిసాయే, ఏకాంతం తప్ప నీతో నాతో ఏది తోడు రాలా, ఏంటి వేళ ఇది మాయే, సారీ దాత్రి. ఇప్పుడెలా ఈ వాటర్ ఇదంతా? నేను ఎలాగో అలా క్లీన్ చేస్తాను, కానీ ముందు నువ్వు బయటికి వెళ్ళిపో. లేదు, ఏమన్నా హెల్ప్ చేస్తాను దాత్రి. వద్దు మహాప్రభు, ఇప్పటికే తమరు చేసిన హెల్ప్ చాలు. చేస్తాను దాత్రి, నేనే క్లీన్ చేస్తాను. వద్దంటున్నానా? ఇంకా నువ్వు ఇక్కడే ఉంటే కిచెన్ లో ఉన్న వస్తువులన్నీ తలకిందులు చేస్తావు. దాత్రి ప్లీజ్ ప్లీజ్. అది కాదు దాత్రి, నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే ఇంకా ఎన్ని కింద పడేస్తావో. దాత్రి బయట పద. దాత్రి ప్లీజ్ వెళ్ళు 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 వెళ్ళమంటుంటే వెళ్ళు. ఏయ్, ఇక్కడ ఏం చేస్తున్నావే? వంట చేస్తున్నాను నిషి. అసలేమనుకుంటున్నావు నువ్వు? ఇదేమైనా నీ ఇల్లా లేదంటే నీ అత్తగారిల్లా? అంత హక్కుగా వచ్చి వంట చేస్తున్నావు? బయటికి పో. ఈరోజు నేను వంట చేస్తాను. ఏంటి నువ్వా? అంత దీర్ఘాలు తీయకు. వంట ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. ఇది నా అత్తారిల్లు. ఇక్కడ వంట నేను చేస్తాను, నువ్వు బయటికి పో. అది కాదు నిషి. నిషి, నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకంటే పెద్దదని కూడా లేకుండా అలా తోసావ్. ఏదో చిన్నపిల్ల కౌశికి గారు తెలియకుండా చేసేసింది, వదిలేయండి. ఏయ్, నీ సపోర్ట్ ఏమీ నాకు అవసరం లేదు. అది కిచెన్ నుంచి బయటికి పోమంటే పోలేదు, అందుకే తోసేసా. కిచెన్లో ఉంటే తప్పేంటి? వదినా, అసలు మీరేంటి దానికి సపోర్ట్ చేస్తున్నారు? ఈ ఇంటి కోడలు నేనా అదా? ఇద్దరు ఇద్దరు ఇద్దరు. అవును, నీకు అక్కంటే తను కూడా కోడల్లాంటిదే కదా. అసలు దీన్నెవరు కిచెన్లోకి రమ్మని చెప్పారు? నేనే. మీరా? ఎందుకు?
రాధ లీవ్లో ఉంది. అది జగదాత్రి తెలుసుకొని తను వంట చేస్తాను అంది. నేను సరే అని చెప్పాను. వంట మనిషి లేదు అని నాకు చెప్తే వంట నేనే చేసేదాన్ని కదా. బాధ్యతున్న వాళ్ళకి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు నిషిక. అయినా ఇప్పుడు జగదాత్రి వంట చేయడంలో నీకొచ్చిన నష్టమేంటో నాకు తెలియడం లేదు. ఏది ఏమైనా అది వంట చేయటానికి వీల్లేదు. అంతే వదినా. కారణం లేకుండా వద్దని చెప్పడం నాకు అలవాట్లేదు నిషి. నిషి ఎప్పుడు మారుతుందో, ఎప్పుడు మనుషుల్ని అర్థం చేసుకుంటుందో నాకైతే తెలియట్లేదు కేదార్. ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో. మేడం, లోపలికి రండి. ఎవరు మీరు? నమస్కారం మేడం, మేము ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా వచ్చాం. ఓటర్ ఐడిలో నేమ్ చేంజ్ చేయాలన్నా లేదా కొత్త ఐడీలు యాడ్ చేయాలన్నా మాకు చెప్తే మేము చేస్తాం. ఓకే, నా ఐడిలో నా భర్త పేరు తీసేసి మా నాన్న పేరు యాడ్ చేయాలి. సరే మేడం, ఈ ఫామ్ ఫిల్ చేయండి. అప్పుడే ఎందుకు వదినా ఇదంతా? ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. అయినా ఇది నా పర్సనల్ మ్యాటర్. వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. మేడం, మీ ఐడి చేంజ్ చేయడానికి డివోర్స్ కాపీ కావాలి. మాకింకా డివోర్స్ కాలేదు, కానీ కొన్ని రోజుల్లో విడిపోబోతున్నాం. సారీ మేడం, డివోర్స్ వచ్చేదాకా నేమ్ చేంజ్ చేయడం కుదరదు మేడం. ఇంకేమైనా చేంజెస్ ఉన్నాయా మేడం? లేవు. వీళ్ళకి అసలు నిజంగా పెళ్ళయిందో లేదో ఇప్పుడు తెలిసిపోతుంది. ఒక్క నిమిషం ఆగండి. చేంజెస్ ఉన్నాయి, రండి. ఎవరి ఐడీలు చేంజ్ చేయాలి మేడం? వీళ్ళవే. జగదాత్రి ఓటర్ ఐడి మీద వాళ్ళ నాన్న పేరు ఉంటుంది కదా కేదార్. పెళ్ళయ్యాక నీ పేరు కదా ఉండాలి. అయినా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మారుస్తారు? ఓటర్ ఐడిలో హస్బెండ్ నేమ్ చేంజ్ చేయాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలేమో కదా? అవును మేడం. మ్యారేజ్ సర్టిఫికెట్ ఉందా? తీసుకురండి. సర్టిఫికెట్ గురించి అడుగుతుంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారేంటి? సర్టిఫికెట్ ఉందా లేదా? అసలు మీకు పెళ్ళయిందా? అడుగుతుంటే అలా నిల్చుంటారేంటి? చెప్పండి. అయ్యింది వదినా, కానీ సర్టిఫికెట్ చేయించుకోవడమే మర్చిపోయాం. ఓ, మీ పెళ్ళి గుళ్ళో అయిందని చెప్పారు కదా? అవునక్క. పోనీ అక్కడ రిజిస్టర్లో అయినా ఎంటర్ అయ్యి ఉంటుంది కదా? ఏంటి, అది ఎంటర్ చేయడం కూడా మర్చిపోయారా?
అసలు మీ పెళ్లికి సాక్షులైనా ఉన్నారా? రిజిస్టర్లో ఎంటర్ చేశాము వదినా, దాన్ని మర్చిపోలేదు మేము. నైస్. ఇప్పుడు ఫామ్ ఫిల్ చేసి సర్టిఫికేట్ మళ్ళీ మీ ఆఫీస్కి వచ్చి సబ్మిట్ చేయొచ్చా? చేయొచ్చు మేడం. ఫామ్ ఫిల్ చేయండి. అది కాదు దినా. ఏంటి జగదాత్రి అంతగా ఆలోచిస్తున్నావు? నీకు నీ భర్త పేరు పెట్టుకోవడం ఇష్టం లేదా, లేక అలా పెట్టుకోకూడదా? ఎందుకు పెట్టుకోకూడదు? పెట్టుకోవచ్చు దినా. అక్క, ఇప్పుడు నేను ఈ ఫామ్ ఫిలప్ చేస్తా. సర్టిఫికెట్ వచ్చాక జగదాత్రి ఐడిని మారుద్దాంలే. పర్వాలేదు, సర్టిఫికేట్ మళ్ళీ పంపుతామని చెప్పాను కదా. ఫామ్ ఫిల్ చేయండి. ఒక నిమిషం. ఏం జరుగుతూ ఉండదమ్మీ? ఏమో అత్తయ్య, పదండి చూద్దాం. పద. ఎంత ధైర్యం ఉంటే ఇంటి పేరులో వజ్రపాటి అని రాస్తావు? అసలు నీకేం హక్కుందని ఇలా రాయడానికి? అదేంటక్క అలా అంటావు? నేను ఆయన కొడుకునే కదా. ప్రూఫ్స్ తీసుకొచ్చాక నువ్వు కొడుకు అవుతావు. అప్పటిదాకా ఈ ఇంటికి నువ్వు గెస్ట్వి మాత్రమే అని చెప్పాను కదా. ఇన్ని రోజులు తన తండ్రి ఎవరో తెలియక, ఇంటి పేరేంటో చెప్పలేక చాలా ఇబ్బంది పడ్డాడు వదినా. ఇప్పుడు అన్నీ తెలిసాక కూడా కేదార్ దగ్గర నుంచి ఆనందాన్ని లాక్కోకండి ప్లీజ్. ఎమోషనల్ గా మాట్లాడి నన్ను కన్విన్స్ చేయాలని చూడకు జగదాత్రి. కన్విన్స్ చేయడానికి ఏం లేదు వదినా. ప్రూఫ్స్ ఇవ్వడానికి మాకింకా టైం ఉంది. ఇవ్వలేకపోతే అప్పుడు మేమే ఐడిలో నేమ్ చేంజ్ చేస్తాం. అందరూ చూస్తున్నారు వదినా. సో ప్లీజ్ ఫామ్ ఇవ్వండి.
గొడవ చేస్తే విషయం పిన్ని వరకు వెళ్తుంది. ఎందుకు ఫామ్ ఫిల్ చేయమంది? మళ్ళీ ఎందుకు పక్కకు తీసుకెళ్ళింది? వెళ్ళి చూద్దాం అత్తయ్య. వద్దుద్దమ్మి, వీళ్ళు బయటికి వెళ్తారు కదా, అప్పుడు తీసుకొని చూద్దాము ఆ ఫామ్ లో ఏముండదో. సరే అత్తయ్య. థ్యాంక్ యూ మేడం. ఇదిగో అమ్మి, పొత్తు రాగండి. ఎన్ని ఫామ్స్ ఫిల్ చేశారు? 2 ఫామ్స్ అండి, వైఫ్ అండ్ హస్బెండ్వి. ఒకసారి మేము ఆ ఫామ్స్ చూడొచ్చా? ఇదిగోండి. అమ్మో అమ్మో, ఎంతకి తెగించుండది. తమ్ముళ్ళలాంటివాడని చెప్పి దగ్గరుండి మన ఇంటి పేరు రాయిస్తుందా? కౌశికిని కడిగి పారేస్తానుండో. అదే ఒక నిమిషం. థ్యాంక్స్ అండి, ఇక మీరు వెళ్ళొచ్చు. ఏందమ్మీ నువ్వు చేసింది? ఎందుకు వాళ్ళని పంపించేసి ఉండవు? అత్తయ్య, మీరే చెప్పారు కదా ప్రతి దానికి గొడవ పడ్డం అంత మంచిది కాదు అని. ఇప్పుడు మనం వెళ్ళడిగితే కౌశికి వదిన ఏదో ఒకటి చెప్పి తప్పించేసుకుంటుంది. ఆ జగదాత్రి కూడా చాలా తెలివైంది, మనకి ఏదో ఒకటి చెప్తారు. అట్టా అని కౌశికి ఏం చేసినా చూస్తూ ఉండాలా? ఇవాళ పేరిచ్చింది, రేపు ఆస్తిలో వాటా అంటదే. అంత దూరం రాకముందే మనం వాళ్ళిద్దరినీ ఇంట్లో నుంచి పంపించేయాలి. అది కూడా కౌశికి వదినకి మనం కావాలని పంపించేస్తున్నామని తెలియకుండా. అయితే బిర్రిన ఇద్దరిని ఇంట్లోంచి పంపించేయాలమ్మీ. బట్టలన్నీ ఇలా పడిస్తున్నాయేంటి? కీర్తి పాప ఆడుకుంటూ వచ్చినట్టుంది. కీర్తి ఆడుకోవడానికి వస్తే ఇవన్నీ ఎందుకు కింద పడేస్తుంది? బాల్ కనిపించలేదని పెరిగేసి ఉంటుంది. రా సర్దుకుందాం.
కేదార్ ఒకసారి ఇలారా. ఇది పట్టుకో.